అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కొండలిస్పెక్స్ జ్యోతిష సంజీవని. ఈ రోజు మనం కర్కటక లగ్నం వారికి జూన్ మంత్ ఎట్లుందో తెలుసుకుందాం. సో అంటిల్ 9th కర్కటక లగ్నం వారికి గురువు శుభుడు అవుతాడు కాబట్టి అంటిల్ 9th గురువు మూడంలోకి వెళ్లే ముందు వరకు చాలా బాగుంటుంది. సో ఫస్ట్ 9 days అనేది మనం ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇచ్చుకోవాలి. అంటిల్ 9th గుడ్ ఫర్ ఫైనాన్సెస్, అంటే ఫైనాన్సెస్ కానీ లేకపోతే శుభకార్యాలు ఇలాంటివి కూడా గురువు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కూడా ఏదైనా మనకి చూస్తూ ఉంటే అది మనం 9th లోపల ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 1 month వరకు గురు సపోర్ట్ అనేది ఉండదు. అండ్ శని వల్ల, ముఖ్యంగా మనకి శుక్రుడు శని వల్ల వాహనం ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళ దశలు కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గోచారంలో బాగాలేకపోతే మనకి మహాదశలు చూసుకోవాలి, జన్మజాతక దశలు ఏం నడుస్తున్నాయో చూసుకోవాలి. అక్కడ కూడా దుస్థానాధిపతుల దోషాలు ఉంటే మాత్రం ఈ వాహన ప్రమాదాలు ఇవి ఇంకా బలంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కర్కటక లగ్నం వాళ్ళు చతుర్థంలో మనకి శుక్రుడు శని వీళ్ళ ఇంపాక్ట్ ఉండడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. సో అండ్ ఉద్యోగంలో మనకి జాబ్ లో స్త్రీల వల్ల, అంటే శుక్రుడి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీల వల్ల సమస్యలు ఇట్లాంటి రావటం జరిగే అవకాశం ఉంటుంది. గిట్టుబాటు ధరలు రాకపోవటం, అంటే మనం ఏమైనా అమ్మినా కూడా లాసెస్ కి అమ్మాల్సి రావడం ఇట్లాంటివి ఉంటాయి. సో మనం ఇలాంటివి, అంటే మనం ఏమైనా ప్రాపర్టీ సెల్ చేసుకుందాం అనుకున్నా, అమ్ముదాం అనుకున్నా ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటే బెటర్ ఈ మంత్. అండ్ ఒకవేళ మనకి కుజ దశ అవ్వకపోతే మాత్రం కుజుడు మళ్ళీ జూన్ 7th తర్వాత శనిని పట్టుకుంటున్నాడు కాబట్టి సో అక్కడ కుజుడు వల్ల కొంచెం మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కుజ దశ అవ్వకపోతే, అయిపోతే మాత్రం కుజుడు హెల్ప్ చేయలేకపోతాడు. సో ఇది చూసుకోవాలి. అండ్ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటేనే మాత్రమే మనం కొత్త పనులు ఏమైనా చేసుకోవాలి, లేకపోతే రిస్క్ తీసుకోవడం ఇలాంటివి చేసుకోవడం మనకి మంచిది కాదు ఈ కర్కటక లగ్నం వరకు ఈ మంత్. సో ఏం చేసుకున్నా కూడా మనకి ఫస్ట్ 7 to 9 days లోపల చేసేసుకోవాలి. సో శని శుక్ర బుధుల రెమెడీస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు శని శుక్ర బుధుల దశలు అయిపోతే మాత్రం మళ్ళీ ఈ ఫలితాలు ఏం వర్తించవు. అయిపోతే నో ప్రాబ్లం, అవ్వకపోతే మాత్రం చేసుకోవాలి. కుజుడు సెకండ్ పార్ట్ లో మనకి అనుకూలించడం వల్ల పిల్లలతో మంచి టైం ఉండడం, లెర్నింగ్ ఇవన్నీ కూడా, ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు సపోర్ట్ తో. సో ఇదందరూ గమనించుకోవాలి.